నమస్తే. నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్‌కి స్వాగతం. ఈరోజు మన ముందున్న వ్యక్తి వృత్తిరీత్యా న్యాయవాది, బీహెచ్‌పీలో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే గోరక్ష కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. వినోద్ గారు నమస్తే. నమస్తే అండి. జై గోమాత. జై గోమాత. జై గోమాత వినోద్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. వినోద్ గారు, మన దేశానికి ఆవులకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మన పాడి పంటలు, మన సంపద అన్నీ ఆవులతో వచ్చాయి. ఎందుకంటే మన బ్రతుకుదేరువు అనేదే పూర్వకాలం నుండి ఆవుతో ముడిపడి ఉంది. అలాంటి ఆవులకు ఇప్పుడు వచ్చిన కష్టాలేంటి? ఆ కష్టాలను కడతీర్చడానికి లేదా అరికట్టడానికి ఈ పుట్టుకొచ్చిన గోరక్ష కమిటీ ఏంటి? దాని గురించి చెప్పగలుగుతారా? ముందుగా 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఓకే. ఆనాటి జనాభా, మన భారతదేశ జనాభా దాదాపు 40 కోట్లకు పైగా ఉంటుంది. ఓకే. కానీ ఆవుల సంపద ఎంత ఉండే అంటే 80 కోట్లకు పైగా ఉండే. హ్మ్. అంటే డబల్ ఉండే. హ్మ్. మనిషి జనాభా కంటే 80 కోట్ల ఆవులు ఉండే ఈ దేశంలో, భారతదేశంలో. ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. కానీ మనుషుల జనాభా 130 కోట్లకు పైగా దాటిపోయింది. ఓకే. కానీ ఆవుల సంఖ్య ఎంత ఉంది అంటే కేవలం 1 కోటి సంఖ్యలు కూడా లేవు. అంటే తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చింది. హ్మ్. అంటే మీరు చూడొచ్చు ఎంత తగ్గింది అంటే చాలా వరకు చాలా వేల సంఖ్యల్లో, మనకి కోట్ల సంఖ్యల్లో ఆవుల సంఖ్య చాలా తగ్గింది. ఒకప్పుడు ఈ భారతదేశానికి వెన్నుముక్క ఏంటంటే ఆవే. ఈరోజు మనకు సంపద అంటే ఆస్తులు, భూములు, వ్యాపారాలు ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటాం మనం. కానీ ఒకప్పుడు ఆస్తి అంటే ఆవులే ఆస్తి. ఒక ఇంటికి ఒక అమ్మాయిని ఇచ్చే ముందు ఏం ఆలోచిస్తుండే, ఏం చూస్తుండే అంటే అప్పుడు భూమి కూడా చూసేది కాదు. ఓన్లీ ఆవుల సంపద ఎంత ఉండేదని చూసేది. ఆవులు ఎన్ని ఉన్నాయి అంటే అమ్మాయిని ఇవ్వడానికి ఆవులు ఎన్ని ఉన్నాయి, ఆ ఇంటి సంపద ఏంటి, ఆ ఇంటి సంపదన చూడాలంటే ఆవులు ఎన్ని ఉన్నాయి అనేది చూసి ఆ సంపదన తెలుసుకునేది ఒకప్పుడు. అప్పుడు ఆస్తులు అంటే భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అట్లాంటిది ఏం చూడకపోయేది. ఓన్లీ ఆస్తులు, లేకుంటే అంత బంగారం చూసేది, అంతే, గోల్డ్. అంతేగాని ఆస్తి అంటే ఆవులే చూసేది. ఆ ఆవులు ఎన్నైతే ఈ ఇంటి నుంచి ఒక ఆడపిల్లని వేరే ఇంటికి ఇస్తున్నారా అంటే దాంతోపాటు ఆస్తిగా ఆవులు పంపేది. అప్పుడు 100 ఆవులు పంపించేది అనమాట. ఇన్ని ఆవులు పంపిస్తే ఇంత ఆస్తి అని అర్థం అనమాట. వాళ్ళ సంపద అట్లా చూసేది ఒకప్పుడు. అంటే మన భారతదేశము నడిచేదే ఆవు మీద అనమాట. ఒకప్పుడు మీరు చూడొచ్చు, ఇంటికి అన్ని వేల ఆవులు ఉన్నాయంటే అర్థం ఏంది అంటే మన ఆస్తి అంతున్నదని అర్థం. ఈ భారతదేశానికి ఆస్తి అంతున్నదని అర్థం. అప్పుడున్న ఆవులు కూడా ఎట్లా అంటే మనకి జెర్సీ ఆవులు లేకుండే, ఓన్లీ దేశీ ఆవులే ఉండే. దేశీ అంటే ఇప్పుడున్న పొంగునూరు కావచ్చు, గిర్ కావచ్చు, సాయివాల్ కావచ్చు, కాంక్రేజ్ కావచ్చు, మన తెలంగాణ జాతి ఆవు కావచ్చు. తెలంగాణ జాతి ఆవు యొక్క విశిష్టత ఏంటంటే పులితో ఫైట్ చేసే అంత శక్తి ఉంటుంది ఆవు దగ్గర. పులితో ఫైట్ చేసి కొట్లాడే శక్తి ఉంటుంది అనమాట. అంత అంటే ఎట్లుంటుంది అంటే ఆవు తెల్ల మచ్చలు, లేకుంటే రెడ్ కలర్ మచ్చలు ఉంటాయి అనమాట ఆవుకి. ఇప్పుడు కూడా అంత బలిష్టంగా ఉండేది, అంత బలంగా ఉంటుంది ఆవు. పులితో కొట్లాడే అంత శక్తి ఉంది. ఇప్పుడు కూడా మన శ్రీశైలం అడవులలో, కొంచెం తెలంగాణ వాడలో శ్రీశైలం అడవులలో కూడా ఆవులు ఉన్నాయన్నమాట. అట్లాంటి జాతుల ఆవులే మన దేశీయ ఆవులు. కానీ ఈ బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఏం చేసినారంటే, ఈ వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చినప్పుడు కొంచెం క్రాస్ బ్రీడ్ చేసినారనమాట. దేశీయ ఆవులకి వేరే జంతువులతోటి పరిశీలన ఇట్లా కొంచెం చేసి దాంతోపాటు ఒక జెర్సీ ఆవు పుట్టించినారు. ఆ జెర్సీ ఆవు అనేది మన ఆవుతో సమానం కాదనమాట. అది ఈక్వల్ టు పిగ్తో సమానం అనమాట. అది దాని పిగ్గు పాలతో ఎంతైతే వస్తుంది దానికి ఉండే విలువలు దీనికి ఉంటాయి అనమాట. కాబట్టి జెర్సీ ఆవు పాల విలువ మన దేశీ ఆవు పాలు అది ఆయుర్వేదిక్ మెడిసిన్తో సమానం అనమాట. మనిషికి కావాల్సిన గుణాలు అవన్నీ ఇస్తుంది. ఇంకోటి, పుట్టిన పిల్లగాడికి ఎవరైతే పుట్టిన పాప ఎవరైతే ఉంటారో వాళ్ళకి తల్లిపాలు రానప్పుడు ఆవు పాలు తాపిస్తే అంతే బలం ఉంటుంది. సేమ్ ఆవు పాలు తాపిస్తే తల్లిపాలు ఇవ్వకపోయినా ఆవు పాలతో బతికేవాళ్ళు. నేను నా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఒక ఆవు పాలు దాదాపు నాకు ఒక 4-5 years వరకు తాగిచ్చినారు. ఆ గుణంతో నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడుతున్నాను. నాకు ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు ఆవు పాలే తాగించేది. తల్లి పాల దగ్గర ఏవైతే పోషకాలు ఉంటే సేమ్ అదే విధంగా ఈ మన ఆవులో కూడా అంతే ఉంటుంది అనమాట. కానీ జెర్సీ ఆవులు ఉండదు. జెర్సీ ఆవులు ఎప్పుడైతే వచ్చినాయి అవి ఓన్లీ మిల్కింగ్ పర్పస్ 10 లీటర్స్ 12 లీటర్స్ ఇస్తున్నాయి కానీ డైలీ. కానీ మన ఆరోగ్యానికి మంచిది కాదు జెర్సీ ఆవు పాలు. అది విషంతో సమానం.
దేశీ ఆవు పాలు మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్తో సమానం అనమాట. మనిషికి కావాల్సిన గుణాలన్నీ ఇస్తుందన్నమాట. మళ్ళీ ఏంటంటే దాంట్లో మనకి ఈ ఆవు దేశీ ఆవు యొక్క విలువ ఏంటంటే దైవంతో సమానం. 33 కోట్లు దేవతలు ఉన్నటువంటి స్థానం మన గోమాత. ఆ 33 కోట్లు ఏ విధంగా ఆలోచిస్తామంటే ఏ విధంగా చూడొచ్చు అంటే అడగొచ్చు ఎవరన్నా 33 కోట్లు దేవుళ్ళు ఎట్లున్నారంటే ప్రతి మనిషిలో సెల్స్ ఉంటాయి. కొన్ని కోట్ల సెల్స్ తోటే మనకి మనిషి యొక్క మనగడైనా ఇవన్నీ నడుస్తుంటాయి అన్నమాట జనరల్ గా. అయితే ప్రతి జీవిలో కూడా సెల్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క సెల్ ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అనమాట ఆవులో. అది ప్రూవ్ అయింది, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అయింది. అయితే ఏంటంటే ఆవు యొక్క గుణం ఏంటంటే మనిషి ఈరోజు కొన్ని డిసీజెస్కి మెడిసిన్ కనుక్కోవడానికి సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు, డాక్టర్స్ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆవు దగ్గర ఆల్రెడీ ఆ గుణం ఉందన్నమాట. ఆవు భూమి మీద ఉన్న 150 రకాల వనమూలికల్ని చెట్లని గ్రహించే శక్తి ఆవుకుంది. ఒకప్పుడు పాడి పంట ఏ విధంగా ఉండే అంటే ఇంట్లో ఉన్న ఆవులు యజమానికి ఏమైనా ఆరోగ్య పరిస్థితి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ ఆవులు అడవిలోకి వెళ్ళి మేసి వచ్చేటు. అప్పట్లో ప్లాస్టిక్ ఇట్లాంటి వ్యర్థాలు వేరే వేరే ఇట్లాంటి ఫుడ్ లేకుంటుండే, అంత పౌష్టికాహారం ఉంటుండే, భూమి మీద ఉన్న గడ్డి మేస్తుండే, వనమూలికలు చెట్లు మేస్తుండే. ఆవు యజమానికి ఏమైనా అయితే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఆవు అడవికి వెళ్ళి ఆ అడవిలో ఉన్నటువంటి వనమూలికలు చెట్లు తిని ఆ తిన్న తర్వాత ఆ ఆవు ఆ పాల రూపంలో గోమూత్ర రూపంగా ఇస్తుంది. ఎట్లా ఆవు పాలు అయితే యజమాని తాగుతాడు, ఆ పాలు తాగడం వల్ల ఇతనికి నయమైపోతుంది, ఆ అనారోగ్యం ఏదైతే ఉంటుందో నయమైపోతుంది. అంటే ఒక ఆవు ఒక హాస్పిటల్ మనకి ఇంట్లో. ఆవును మనం గుర్తించేసి ఆటోమేటిక్ యజమానికి ఇబ్బంది కావాలి, నన్ను సాదే వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని చెప్పి ఆ విధంగా మెడిసిన్ ఇచ్చేది ఆవు. ఇప్పటికీ ఆ గుణం ఉంది ఆవుకి. కానీ ఇప్పటి ఏంటంటే మనకి సిటీలో ఆవులు పెంచుతున్నాం, వాళ్ళు ఫీడింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ కొంచెం గుణాలు తగ్గినాయి. అదే మనం విలేజ్లలో ఎక్కడైతే ఆవులు ఉంటాయి ఆవులకి ఇప్పటికి గుణాలు ఉన్నాయి. మనం ఈ ఆవు మూత్రం ద్వారా కూడా ఇప్పటికీ 150 డిజీజ్ క్యూర్ అయ్యే మెడిసిన్స్ కూడా తయారవుతున్నాయి గోమూత్రం ద్వారా. దాని ద్వారా అర్క్ ఫిల్టర్డ్ గోమూత్రం తీస్తారు. అది కూడా ఎక్కడిది అంటే హైదరాబాద్లో ఉన్న ఆవుల కంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడ విలేజ్లో పెరిగి అడవిలో మేసి వచ్చిన ఆవుల దగ్గర నుంచి సేకరించి మనం తాగినట్టయితే మనిషికి ఎటువంటి డిసీజ్ ఉన్నా క్యూర్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఆవులు ఉండదు కాబట్టి ఆవు వచ్చేది బయటికి, ఆ మెడిసిన్ వాల్యూస్ తినేది కాబట్టి మనకి క్యూర్ అయ్యేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే మనకి న్యాచురల్గా ఎక్కడైతే వాళ్ళు మేసి ఆవులు వస్తాయి అటువంటి గోమూత్రం తీసుకొని ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల కూడా క్యూర్ అవుతుంది. అది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట, ప్రూవ్ చేశారు. ఆ విధంగా ఆవు మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఆవులో రకాలు చెప్పారు, ఇది ఒడిశీ ఆవులని ఉంటాయా? ఇది ఒడిశా ఆవుల ఏంటవి? ఒడిశా ఆవులు ఏంటంటే ఇప్పుడు మన శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం బార్డర్లో మనకి అక్కడ ఒడిశా బార్డర్లో ఆవులు ఉంటాయి. ఒడిశా బార్డర్లో అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క బ్రీడ్ ఉందన్నమాట. ఒక్కొక్క స్టేట్కి మన భారతదేశంలో ఎవ్రీ స్టేట్ ఎవ్రీ బ్రీడ్ ఒక ఉందన్నమాట, బ్రీడ్స్. అట్లా శ్రీకాకుళం బార్డర్లో ఒడిశా స్టేట్ ఉంటుంది. అక్కడ అడవిలు ఉన్నాయి, బాగా గుట్టలు ఉన్నాయి, అడవిలు ఉన్నాయి. అక్కడ పొట్టి జాతి ఆవులు ఉంటాయి ఎక్కువ శాతం. పొట్టి జాతి ఆవులు ఉంటాయి, కొంచెం పుంగునూరు కంటే కొంచెం హైట్ ఉంటాయి, పుంగునూరు కాదు. అక్కడ ఆవులు దాదాపు కొన్ని వేల సంఖ్యలలో మనకి అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా లోకల్స్ చాలామంది అడవిలలో పెంచుతుంటారు. కొన్ని అడవిలలో అడవి జాతి ఆవులాగానే అవే అంటే ఒక రైతు దగ్గర, ఫార్మర్ దగ్గర ఉండాలని ఈ ఆవులు ఉంటాయి మన ఇక్కడ లోకల్ ఆవుస్. ఆవులు ఏంటంటే అడవిలో పెరుగుతాయి, అడవి జాతి ఆవులు అనమాట. అడవిలలో కొన్ని వేల ఆవులు మేస్తూ ఉంటుంటాయి. ఉండడం అక్కడనే ఉంటాయి, అడవిలలో ఉంటాయి. ఇంకొంచెంమంది దొంగలు ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు హైదరాబాద్కి అక్కడ ఉన్న ఆ వేల ఆవులు ఉంటారు కదా, అక్కడ లోకల్స్ కొంచెం బుచ్చర్స్ ఉంటారు కదా కసాయిలు, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడి నుంచి ఆ ఆవులు స్పెషలైజ్డ్గా అక్కడి నుంచి అడవిల నుంచి తోలుకుంటూ రావడము, కట్టేసుకొని సంతలలో అమ్మడము. అక్కడి నుంచి లోడ్ అయ్యి డైలీ 50 నుంచి 60 ఆవులు ఒక్కొక్క లోడు అంటే దాదాపు 10 నుంచి 15 లోడ్లు హైదరాబాద్కి తరలిస్తుంటారు ఇల్లీగల్ స్లాటర్కి. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడైతే బహదూర్పుర స్లాటర్ హౌస్ ఒకటి, బహదూర్పుర అంటే ఓల్డ్ సిటీలో ఉంది, ఇంకోటి అంబర్పేట్ స్లాటర్ హౌస్, ఇంకోటి బోయిగూడ స్లాటర్ హౌస్. ఈ 3 స్లాటర్ హౌస్ జిహెచ్ఎంసీ పర్మిషన్ స్లాటర్ హౌస్, గవర్నమెంట్ పర్మిషన్ స్లాటర్ హౌస్. అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చే ఆవులు డీసీఎం ఒక లోడ్లో 50 నుంచి 60 ఆవులు దాదాపు హింసిస్తూ తాళ్ళతో కట్టేసి క్రూరంగా బ్లడ్ వస్తూ ఏమైనా అరుస్తే మూతికి ప్లాస్టర్ వేసి
వీటికి ఆవులకి తల్లిస్తుంటారు ఇల్లీగల్గా. హైదరాబాద్లో రెగ్యులర్గా రెస్క్యూ చేసేది మేము అటువంటి ఆవులే. అవి బహదూర్పురకి రెగ్యులర్ వస్తుంటాయి. అట్లా దాదాపు హైదరాబాద్కి మన ఓన్లీ బహదూర్పుర స్లాటర్ హౌస్కి దాదాపు 1000 ఆవుల దాకా వస్తాయి. 1000 అంటే ఆవులు, దూడలు, కోడదూడలు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మీరు వెళ్ళి రెస్క్యూ చేస్తారా? ఇన్ఫర్మేషన్ అంటే మేము ఇప్పుడు కోర్టుకి వెళ్తుంటాం రెగ్యులర్గా. నేను చౌటుపల్లి కోర్టు లేకుంటే నల్గొండ కోర్టు అట్లా అంటే ఈ కేసులా ఆవుల కేసులు వెళ్తా, వేరే ప్రొఫెషనల్ కేసులు పని మీద వెళ్తుంటే మన రిటర్న్లో వస్తుంటే కనబడతాయి. జనరల్గా ఎట్లా కనబడతాయి అంటే అవి మనకి మొత్తం స్మెల్ రావడం ఒకటి, ఓవర్లోడ్ అయ్యి ఆవులు కొమ్ములతో కొట్టుకుంటుంటే సైడ్ సౌండ్ ఒక రావడం. కంటైనర్ లో 10 ఆవులు వెళ్ళేటి 100 ఆవులు వెళ్తాయి. అంటే ఆ స్లాటర్ ఊరికి పంపించే ముందే వాటికి ప్రత్యక్ష నరకం ఉంటుంది. మెడ తిరగదు, కూర్చోలేవు, నిలబడలేవు. ఇంత నరకం కదా. చాలా నరకయాతన చేస్తూ వస్తుంటాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి రవాణా దాదాపు నాకు తెలిసి ఈజీగా ఒక 1000 కిలోమీటర్ పైగా ఉంటుంది. 24 గంటల పైగా రవాణా చేస్తుంటారు దారి. 1000 కిలోమీటర్ల పైగా ఉంటుంది. 24 గంటల పొడవునా వాళ్ళు వస్తూనే ఉంటారు ఆపకుండా. 2-3 డ్రైవర్స్ ఉంటారు, వస్తూనే ఉంటారు. మనము ఇట్లా అంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళేటప్పుడు రిటర్న్లో వస్తుంటాం కదా హైదరాబాద్కి. ఈ వెహికల్స్ సౌండ్ వస్తూ, స్మెల్ వస్తూ, కొంచెం అక్కడ వాటర్ లాగా కారుతూ గోమూత్రం అట్లాంటివి పడినప్పుడు మాకు డౌట్ వచ్చి ఆపడం, లేకుంటే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చడం, ఆపడం ఇట్లా జరుగుతున్నాం. అట్లా మాకు పోయినప్పుడల్లా ప్రతిసారి ఏం దొరుకుతుందంటే డైలీ 10 to 15 వెహికల్స్ వస్తున్నాయి. అంటే మేము పోయినప్పుడు దొరుకుతున్నాయి, రెగ్యులర్ వెళ్తుంటాయి కాబట్టి ఏదో టైంలో మాకు దొరుకుతున్నాయి అవి. కౌసు బుల్స్ అంటే మొగవి, ఆడవి అన్నీ ఉంటాయి. అట్లా రెగ్యులర్గా వస్తుంటే పట్టుకున్నాం, కేసు ఫైల్ చేసి అవి గోశాలలో దింపుతున్నాం. స్పెషల్గా వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు తెస్తున్నారు అంటే మనకి ఇక్కడ ఒక ఆవు కొంటే మనకి ఈజీగా ఒక 20,000 నుంచి 30,000 ఉంటుంది. కానీ అక్కడ అడవి జాతి ఆవులు కదా, ఎవరు ఓనర్లు ఉండరు కాబట్టి దాదాపు దానికి వాళ్ళు ఒక ఆవుకి 5 నుంచి 6,000 అట్లా కొనుక్కొని, అవి పొట్టి జాతి ఆవులుగా సైజ్ చిన్నగా ఉంటాయి. ఓనర్స్ ఉండరు అంటుండ్రు. అడవి జాతి ఆవు అంట. ఎక్కడి అవన్నీ ఆవులు? అవి అక్కడ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి అవి? ఏంటి అసలు దాన్ని? పూర్వం నుంచి ఉన్నాయన్నమాట. ఓకే, ఉన్నాయి. వేరే అడవి జంతువుల్లాగా ఇవి కూడా ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి. ప్లస్ అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు కొంతమంది అంటే అటువంటి ఆవులు ఇండ్లలో కూడా పెంచుకుంటారు అన్నమాట అక్కడ రైతుల దగ్గర. కానీ కొంతమంది ఇంకేం చేస్తారంటే దళారులు ఉంటారు కదా, కసాయిలు ఉంటారు కదా అక్కడ లోకల్లో, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రైతులకి ఏం చెప్తారంటే మాకు కూడా వ్యవసాయం ఉంది అని చెప్పి కొనుక్కుంటారు. వీళ్ళు ఏంటంటే సరే రైతులు ఏం చేస్తారంటే సరే వ్యవసాయం ఉంది కదా మేము కూడా కొన్ని ఆవులు అమ్ముకుంటాం అనుకున్న వాళ్ళు అమ్ముకుంటారు అక్కడ. కానీ అది కసాయికి వెళ్తుందని వాళ్ళకి తెలియదు రైతులకి, లోకల్ రైతులకి. వాళ్ళు తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ ఎవరైతే మెయిన్ బుచ్చర్ ఉంటారు కసాయి, అతనికి అమ్మేస్తాడు. అంటే అడవిలలో మిగతా జంతువులతో పాటు ఇవి కూడా పెరుగుతాయి, వాటిని ఇల్లీగల్ గా తెచ్చుకుంటారు. ఇట్లా కూడా ఉన్నాయి అక్కడ. అటువంటి జాతి ఆవులు ఇళ్లలో కూడా పెంచుకునే వాళ్ళు ఉండరు. అక్కడ మధ్యవర్తి దళారి ఉంటాడు కదా, అతను నేను వ్యవసాయం అని చెప్పి కొనుక్కోవడం వల్ల అట్లా కూడా కొన్ని వస్తాయి అన్నమాట. ఈ స్లాటర్ హౌస్ కు పోయేటి ఈ ఆవు అనేటి ఏం లేదు, అన్ని ఆవులు పోతాయి. అక్కడి నుంచి ఆవులు ఎందుకు తెస్తారంటే పొట్టి జాతి ఆవులు కొంచెం సైజ్ చిన్నగా ఉంటది, ప్లస్ రేట్ తక్కువ ఉంటది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి తెచ్చుకుంటారు, తరలించడం చేస్తారు. రెగ్యులర్ గా మనం పట్టుకుంటాము. ఇది యాక్చువల్లీ ఈ స్లాటర్ హౌస్ కి ఎందుకు వస్తున్నాయి అంటే అవి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి అనమాట ఆవులు స్లాటర్ అయ్యి. ప్లస్ దాంతో పాటు శ్రీకాకుళం నుంచి వచ్చేటి రెగ్యులర్ వస్తాయి, అంటే ఒడిశా బార్డర్. దాని తర్వాత తెలంగాణలో ఉన్న సంతలలోకి వెళ్ళి వస్తాయి. తెలంగాణలో సంతలలోకి వెళ్ళి లోకల్ బీఫ్ షాప్స్ ఉన్నాయి హైదరాబాద్లో. హైదరాబాద్లో ప్రతి బీఫ్ షాప్ ఉంది కదా, ఆ బీఫ్ షాప్లకి వాళ్ళు సంతలలో వెళ్ళి కొంటారు. ఒక్క బొలేరోలో 10 నుంచి 12 ఆవులు ఇస్తారు. అందులో ఒక 2-3 పడతాయి పెద్ద ఆవులు అయితే. లోకల్ సంతలలోకి వెళ్ళి వాళ్ళు 10 నుంచి 12 ఆవులు కొనుక్కొని అందులో లోడ్ చేసి లోకల్ బీఫ్ షాప్ వెనకాల వాళ్ళకి డైరీ లాగా ఉంటుంది అనమాట. డైరీ అంటే దొడ్డి. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తెచ్చి పెట్టుకుంటారు. వీక్లీ వన్స్ సంతకి వెళ్తారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం అనుకోండి బుధవారం అవుతుంది, అక్కడ మాల అనుకోండి ఆదివారం అవుతుంది, మల్లెపల్లి సోమవారం. అట్లా ఈ సంతలలోకి వెళ్ళి కొనుక్కుంటారు వీక్లీ వన్స్. కొనుక్కొచ్చి 10-12 ఆవులు తెచ్చి పెట్టుకుంటారు. డైలీ 2-3 ఆవులు కట్ చేసి ఇక్కడ బీఫ్ షాప్లో సేల్ చేస్తుంటారు వాళ్ళు లోకల్ బీఫ్ షాప్స్ వాళ్ళైతే. లోకల్ మా క్యాటల్ మార్కెట్స్ నుంచి తెచ్చుకుంటారు. అక్కడ పెద్ద పెద్ద స్లాటర్ హౌస్కి వెళ్ళేమో వేరే స్టేట్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తుంది. కొన్ని అయితే మన ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి కూడా కొన్ని దొంగతనం చేసిన ఆవులు కూడా దాదాపు ఒక 3 రోజుల ప్రయాణం చేస్తూ కూడా వచ్చినాయి. అంటే ఆ ప్రయాణంలోనే చనిపోయిన ఆవులు, కొన్ని ఆవులు. అంత ఘోరమైన పరిస్థితి కూడా చేస్తున్నారు. మొన్న బక్రీద్కి కూడా వాళ్ళు ముస్లిమ్స్ కొంతమంది ఏమన్నారంటే మాకు హైదరాబాద్లో అంటే పూరా జాన్వర్ ఖతం హో గయా హమ్ బాహర్ సే స్టేట్ లేకే అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ అన్ని అయిపోయినాయి,
బయట నుంచి వేరే స్టేట్ తెచ్చుకుంటాం. నుంచి తెచ్చుకోవాలి, మాకు పర్మిషన్ కావాలని చెప్పి కూడా వాళ్ళు అడిగినారు. దానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది. అంటే అర్థమైంది, తెలంగాణలో పశు సంపదన అయిపోయింది, మేము వేరే దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ స్లాటర్ చేయాలని కూడా మాట్లాడినారు వాళ్ళు. గవర్నమెంట్ దానికి ఆమోదించి డిమాండ్ చేసినారు, సపోర్ట్ చేసినారు. ఇప్పుడు మన బక్రీద్కి ఎవ్రీ ఇయర్ బక్రీద్కి వచ్చేది అదే కదా, బక్రీద్. కరెక్ట్. మీరు ఇప్పుడు చెక్ పోస్టులు ఉంటాయి కదండి, ఇప్పుడు ఇల్లీగల్గా ఇవి ఆవులను ఇట్లా తరలిస్తుంటే ఈ చెక్ పోస్టులు, గవర్నమెంట్ పెట్టిన చెక్ పోస్టులు ఏం చేస్తున్నట్టు? యాక్చువల్లీ బక్రీద్కి ఇప్పుడు మన చట్టాల ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ 1977 ఉంది. 1977లో మనకి ఈ చట్టం వచ్చింది, స్టేట్ యాక్ట్. ఆర్టికల్ 48ని బేస్ చేసుకొని పార్ట్ 4లో, పార్ట్ 4 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, స్టేట్ ఇష్యూస్ అనమాట. దాని బేస్ మీద ఆర్టికల్ 48 ఏం చెప్పిందంటే, ప్రోహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కౌ కాఫ్స్ అని చెప్పారు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏం చట్టం చేయాలంటే ఆవుల్ని మరి ఆవు యొక్క దూడల్ని చంపకూడదు అనే చట్టం చేయమని చేసినారు. 1977లో మనకు వచ్చింది. దాంట్లో సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే సేమ్ ప్రోహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కౌ కాఫ్స్ అని అన్నారు అందులో. అంటే ఏంటంటే ఆవులు మరి ఆవు యొక్క దూడల్ని ఎక్కడ కూడా చంపకూడదని చెప్పింది. కానీ సెక్షన్ 6 ప్రకారం ఏం చెప్పినారంటే దేర్ షుడ్ బి సర్టెన్ సర్టిఫికేట్ అన్నారు. అంటే ఒక సర్టిఫికేట్ ఉండాలన్నారు, అది చంపాలనుకుంటే కూడా సర్టిఫికేట్ ఉండాలి. అయితే 2014లో ఏపీ కంబైన్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, దీన్ని ఏజ్ డిసైడ్ చేయండి మీరు. అంటే కవుని ఎటువంటి పరిస్థితుల్లో చంపడానికి లేదు. కవు దూడ అంటే అది మొగది కావచ్చు, ఆడది మొగది కావచ్చు, ఆడది కావచ్చు, బేబీ ఏది కూడా చంపడానికి లేదని చట్టం చెప్పింది. కానీ ఏజ్ మెన్షన్ చేయాలంటే ఒక ఏజ్ ఇచ్చినారు. ఆ ఏజ్ ఏంటంటే 14 years దాటిన ఎద్దు, 14 years దాటిన తర్వాత ఎద్దు అయినా దున్నపోతు, అంటే దున్నపోతు ఉంటుంది మేల్, అదైనా ఇదైనా 14 years దాటి ఉండాలి. అది కూడా అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్, అన్ఫిట్ ఫర్ బ్రీడింగ్ అనే సర్టిఫికేట్ ఉండాలి. అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్ పనికిరాదు, బ్రీడింగ్కి పనికిరాదు. ఇంకా అది ఫిట్ ఫర్ స్లాటర్ అంటే చనిపోయే స్థితిలో ఉంది ఇంకా అన్నప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? లోకల్ వెటరనరీ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక్కడ బోర్డింగ్ అంటే ఎక్కడైతే లోడ్ అవుతుంది అక్కడ, అది కూడా లోడ్ అయిన తర్వాత అవి ఎక్కడికి తీసుకురావాలి అంటే, లోడ్ అయితే ఎంత ఒక 2 నుంచి 3 ఎక్కిస్తారు. అవి కూడా ఎక్కడికి తీసుకురావాలంటే పర్మిషన్ స్లాటర్ హౌస్. ఇప్పుడు ఉన్న పర్మిషన్ అంటే ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ బహదూర్పుర, అంబర్పేట్, బోయిగూడ స్లాటర్ హౌస్, అందులో రావాలి. వచ్చి అందులో స్లాటర్ చేసిన తర్వాత అక్కడి నుంచి బీఫ్ షాప్కి సప్లై అవ్వాలి యాజ్ పర్ లా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఆ 14 years దాటిన ఎద్దే లేదు తెలంగాణ మొత్తం, తెలంగాణ కదా ఆంధ్ర కదా, ఎక్కడ తిరిగినా మనకి మొత్తం సెర్చ్ చేసి తిరిగినా 14 years దాటిన ఎద్దు దొరకదు మనకి. ఫస్ట్ దొరకనప్పుడు వీళ్ళు అసలు దొరకాయి, అవి దొరకాయి అంటే బక్రీద్ కూడా ఏం చేయాలంటే 14 years దాటిన ఎద్దుని అది కూడా పర్మిషన్ స్లాటర్ రోజులు చంపాలని ఉంది చట్టం. అది కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ చేసి బీ షాప్ సప్లై చేయాలి. ఇంకోటి ఆన్ ద నేమ్ ఆఫ్ ఫెస్టివల్ సాక్రిఫైజింగ్ ఈజ్ ఇల్లీగల్, అంటే సాక్రిఫైజింగ్ క్యాటిల్ ఈజ్ ఇల్లీగల్. అంటే దేవుడు ఫెస్టివల్ పండుగ పేరు మీద ఈ పెద్ద పెద్ద పశువులను మేము సాక్రిఫైస్ వధిస్తామంటే ఇల్లీగల్ అనమాట, చట్టానికి వ్యతిరేకం అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకోటి, బీఫ్ షాప్లో ఎటువంటి బీఫ్ అమ్మాలి, అక్కడి నుంచి పర్మిషన్ స్లాటర్ హౌస్ నుంచి సప్లై అయితేనే ఇవ్వాలి. బీఫ్ మీట్ లీగల్ అని విన్నాను. బీఫ్ అనేది దేనికి లీగల్ అంటే 14 years దాటిన ఎద్దు, 14 years దాటిన దున్నపోతు, అది కూడా అగ్రికల్చర్ పనికిరాదు, బ్రీడింగ్ పనికిరాదని సర్టిఫికేట్ ఇస్తే దాన్ని పర్మిషన్ స్లాటర్లో చంపిన తర్వాత ఇక్కడ లోకల్ బీఫ్ షాప్కి సప్లై చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ పర్మిషన్ స్లాటర్ హౌస్ అవుతుంది, దాంట్లో అన్ని చిన్న చిన్న దూడలు స్లాటర్ అవుతున్నాయి రెగ్యులర్ హైదరాబాద్లో. 2 నుంచి 3 ఏళ్ళు లేకుంటే 1 year లేకుంటే పుట్టిన దూడను కూడా స్లాటర్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక స్లాటర్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ కొన్ని కౌస్ డెలివరీ అవుతాయి అనమాట, అయిన తర్వాత ఇమీడియట్ స్లాటర్ చేసేస్తున్నారు వాళ్ళు. ఆ కాఫ్ని వదలట్లేదు, చిన్న చిన్న అసలు ఆవులు వదలట్లేదు, అసలు 14 years దాటిన ఎద్దే లేదు తెలంగాణలో. వాళ్ళు ఎటువంటి పర్మిషన్ ఇచ్చినారంటే పర్మిషన్ దానికి, కానీ చేసేదంతా చిన్న చిన్న ఆవుల్ని, దూడల్ని, ఇక అన్ని బర్రెలు, పర్మిషన్ కు సంబంధం లేకుండా జరుగుతుంది అంటారు మీరు? లేకుండా మొత్తం అదే జరుగుతుంది. బీఫ్ షాప్లకి స్లాటర్ హౌస్ నుంచి బీఫ్ సప్లై కావాలి, కానీ అక్కడ సప్లై ఏం లేదు, ఇక వీళ్ళే కట్ చేసేస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉంటాయి కదా ప్లేసెస్, దానికి సంబంధించిన స్లాటర్ ప్లేసెస్ ఉంటాయి, ప్రతి బీఫ్ షాప్ స్లాటర్ హౌస్ చిన్న చిన్న కట్ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు మొత్తం హైదరాబాద్లో. దీన్ని పర్యవేక్షించాల్సింది ఎవరు? జిహెచ్ఎంసీ అండ్ పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే జిహెచ్ఎంసీకి సంబంధించినది ఇది, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్న వాళ్ళే, లైసెన్స్ క్యాన్సిల్ చేయాలన్న వాళ్ళే, దాన్ని సీజ్ చేయాలని వాళ్ళే అంటారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాకు పోలీస్ ప్రొటెక్షన్ లేదా అని వాళ్ళు అంటారు ఎవ్రీ టైం. అట్లా హైదరాబాద్లో కొన్ని వేల ఆవులు డైలీ ఇల్లీగల్ స్లాటర్ జరుగుతుంది ఇక్కడ. ఇంతకుముందుకు నా ఫస్ట్ బిఫోర్
తెలంగాణ ఫార్మేషన్ అంటే ముందు ఏపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేసింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అయింది, వాళ్ళు అదే చేసినారు. ఇప్పుడు వచ్చిన మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. వాళ్ళు మరి ఎందుకు ఇప్పుడు గోవు అనేది గోమాత, హిందువులకు ఆరాధ్యమైన దేవత గోమాత. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు, కానీ ఇది మర్చిపోయినారు వాళ్ళు. ఇప్పుడు సెక్యులరిజం అన్నప్పుడు, సెక్యులరిజం గవర్నమెంట్ అన్నప్పుడు హిందువులు కూడా ధర్మానికి ఆపద వస్తే వాళ్ళు ముందుకు వచ్చి ఫైట్ చేయాల్సింది వాళ్ళే. అవును వినోద్ గారు, ఇప్పుడు ఆవులకి ఏం జరిగినా విశ్వ హిందూ పరిషత్, మీ గోరక్ష కమిటీలు, ఆర్ఎస్ఎస్ వీళ్ళు ముందుకు వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు ఈ మన హిందూ ధర్మరక్షకులు అందరు ముందుకు వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అయినా, విహెచ్పి అయినా, బజరంగ దళ్, వీళ్ళే కనిపిస్తారు, అందరూ మిగతా వాళ్ళు ఏమయ్యారు? అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏ సంస్థలు కూడా బాధ్యత లేని వాళ్ళు హిందువులు కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి యాక్చువల్ ప్రొసీజర్ తెలియదు, అందరికి చట్టాలు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది భయపడతారు. కొన్ని చోట్ల ఒక దగ్గర అటాక్స్ అయినాయి. మేము 2021లో ఫిబ్రవరిలో మేము ఆవుల బండి ఆపితే మేము కొంత ముందుకెళ్ళాము. మా ఫ్రెండ్స్ వెనకాల ఉండి ఆ వెహికల్ ని పోలీస్ వాళ్ళు వస్తున్నారంటే వెయిట్ చేస్తున్నారు. అంతలోపు ఆ వెహికల్ ఆపినందుకు వచ్చినారు, మొత్తం అటాక్ చేసినారు. ఎవరు? వీళ్ళు కసాయిలు వచ్చినారు. అటాక్ చేయడం వల్ల మొత్తం బ్లడ్ ఇంజూర్ అయింది, హెడ్ ఇంజూర్ అయింది, బాడీ అంతా ఇంజూర్ అయింది. అక్కడ ఒక ఇబ్బంది ఏం కాలేదంటే, అక్కడ వాళ్ళు ఆ పక్కన ఉన్న చెట్లతో పచ్చి కట్టలతో కొట్టినారు కాబట్టి ఏం కాలేదు. అదే కొంచెం ఒట్టి కట్టలు అట్లాంటివి దొరికితే, రాడ్లు దొరికితే చనిపోతుండే వాళ్ళు. ఇంత జరిగింది అట్లా. ఆ భయానికి కొంతమంది ఏంటంటే ఏ విధంగా పోతుంది, పోలీసు వాళ్ళు ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లోకల్ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయడము, 307 అటెంప్ట్ మర్డర్ అయ్యే దగ్గర T24 చిన్న చిన్న సెక్షన్లు వేయడము, వాళ్ళ ఉల్టా మీరు పోయి ఆపినందుకే అటాక్ అయింది కదా అని చెప్పి మన మీద కేసులు వేయడము. కానీ మనం పోలీసు వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు ముందుకు రాకపోవడము, వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ ప్రెజర్ వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల మేము పోయి ఆపడము. మేము ఆపిన తర్వాత మీరు ఎందుకు ఆపినారు, మీరు ఆపొద్దు కదా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు యాజ్ పర్ లా కూడా మాకు రైట్ ఉంది. ఏదైనా కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగితే యాజ్ అ ప్రైవేట్ పర్సన్ CRPC 43 ప్రకారము ఏదైనా కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగితే ఆపే రైట్ ఉందన్నమాట. ఎనీ ప్రైవేట్ పర్సన్ ఎవరైనా ఆపొచ్చు. ఇల్లీగల్ స్లాటర్కి వెళ్ళడం అనేది కాగ్నైజబుల్ అఫెన్స్, ఆపే రైట్ ఉంది కాబట్టి మనం ఆపుతాం. అది చూపిస్తే ఏమైనా కమ్యూనల్ ఇష్యూ అయితే ఎట్లా అంటే, మరి కమ్యూనల్ ఇష్యూ అయినప్పుడు మీరు పోలీసు వాళ్ళు డైలీ రోజు కొన్ని వందల వెహికల్స్ వెళ్తుంటే ఆపాలి కదా, మరి ఎక్కడ ఆపరు. మీరు ఆపకపోవడం వల్ల కదా మేము ఆపేది. ఇప్పటి వరకు హైదరాబాద్లో కొన్ని వేల కేసులు అయినాయి. ఆ వేల కేసులలో కంప్లైంట్ అన్ని పట్టించింది మేమే, కానీ పోలీసు వాళ్ళు కోర్టుకు చూపించుకోవడానికి సుమోటో కేసు వేస్తున్నారు. అంటే మేము పట్టినట్టు అని వేసుకుంటున్నారు వాళ్ళు, కానీ పట్టేది మనం. వాళ్ళు స్వతహాగా ఏనో 5%, 100లో 90% మనం పడితే 5% ఏనో నిజాయితీగా ఉన్న పోలీసు వాళ్ళు కొన్ని చోట్ల పడుతున్నారు. ఆ పట్టే వాళ్ళు కూడా ప్రెజర్, నీకేం అవసరం, నువ్వు ఎందుకు పట్టినావు, నీకేమైనా డైరెక్షన్స్ వచ్చినాయా అని చెప్పి వాళ్ళని బెదిరియడం. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంత ముందుకున్న గవర్నమెంట్ అదే విధంగా ఉంది, ఈ గవర్నమెంట్కు అదే విధంగా ఉంది. దానివల్ల ఇబ్బందులు. ఇంకో పట్టుకున్న కార్యకర్తలు ప్రతి ఒక్క దగ్గర కేసులు ఇవ్వడం ఉల్టా కార్యకర్తల మీద. ఆ భయానికి కొంతమంది రాకపోవడం. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఈ ఏదో సర్వీస్ చేద్దామని వెళ్ళేసరికి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకోటి అటాక్స్ అవుతున్నాయి. కొంతమంది భయపడుతున్నారు. కానీ ఎక్కడైతే ధైర్యంతో ఆపుతున్నారు వాళ్ళకి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తున్నాము. అన్ని హిందూ సంస్థలు అందరు ముందుకు వెళ్తున్నారు సపోర్ట్ చేయడం వల్ల. ఆ ధైర్యంతో కూడా సరే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అక్రమంగా తరలిస్తుందని, వాటిని మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాగానే మేము 100 కాల్ చేస్తాము, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, లోకల్ SHO కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు 2-3 పోలీస్ స్టేషన్ల వరకు చూస్తాం మేము, ఆపుతారనే నమ్మకంతో ఆపుతాం. వాళ్ళు ఆపితే ఓకే, లేదంటే మేము ఆపి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆపిన తర్వాత కొంత అటాక్ చేయడానికి వస్తారు, కొంతమంది బెదిరిస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. జరిగిన తర్వాత కూడా మేము వాళ్ళతోటి వేరే విధంగా ఫైట్ చేసి మళ్ళీ మేమేదో కమ్యూనల్ ఇష్యూ రేజ్ చేస్తున్నామని చెప్తారు కాబట్టి మేమేం చేయకుండా అయినంత వరకు సాల్వ్ చేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పించేసి మళ్ళీ ఇమీడియట్ లీగల్గా చెప్పేసి మనము పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేసి FIR వేయించి గోశాలకు తరలిస్తాం. ఇప్పుడు గోశాలలో కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు డైలీ ఇన్ని ఆవులు పడుతున్నాం, అన్ని సఫిషియంట్ ప్లేసెస్ కూడా గోశాలలు లేవు తెలంగాణలో. అంటే ఇప్పుడు ఒక గోశాలలో 100, 150, 200 ఆవులు మెయింటైన్ చేయగలుగుతారు, కానీ వేల ఆవులు కూడా మెయింటైన్ చేయలేరు. ఆ వేల ఆవులు పట్టిన తర్వాత కూడా రెస్క్యూ అంటే సంరక్షణ చేయాల్సింది కూడా బాధ్యత గవర్నమెంట్ది. కానీ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది ఈ విషయంలో. అటు ఇల్లీగల్ స్లాటర్ హౌస్కి పర్మిషన్ ఇస్తుంది, ఇటున్న గోశాలలో ఉన్న ఆవులో కూడా పోషణ లేకుండా గవర్నమెంట్ ముందుకు రావడం లేదన్నమాట. మీరు ఈరోజు ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, రాజస్థాన్ స్టేట్స్లో స్టేట్ గవర్నమెంట్స్
గోశాలలకి పోషణ, గోశాలలో ఓవర్లోడ్ అవుతే గవర్నమెంటే గోశాలలో ఓపెన్ చేసి దాంట్లో పోషణ చేయడం, ఉన్న గోశాలకి డైలీ ఒక ఆవుకి 50 రూపాయలాగా ఇవ్వడం. లేదు అంటే ఇండ్లలో పెంచుకున్న రైతులు ఉంటారు కదా, ఒక రోజుకి ఒక ఆవుకి రైతుకి అంటే 3 ఆవుల వరకు వాళ్ళు నెలకి మెయింటెనెన్స్ ఇస్తారు. 50 రూపాయలు అనుకో, రోజుకి 150 రూపాయలు. అట్లా నెల సరిపడిన ఎంత అవుతుందో అంతా వాళ్ళు అంటే 4500 ఏమవుతుంది నెలకి, అట్లా ఇంటికి ఇవ్వడం. అంటే రైతులకే డైరెక్ట్ ఒక 4500 3 ఆవులకు పోషణ ఇస్తే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఆ విధంగా డివైడ్ చేస్తున్నారు. ఇంకోటి గోసేవ ఆయోగ్ అని పెట్టినారు. మీకు ఏదో విభాగాలు ఉన్నట్టు గోరక్షణలో స్టేట్లో అంటే గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ అక్కడ వేరే నార్త్లో స్టేట్లో గౌసేవ ఆయోగ్ అని ఒకటి కమిషన్ పెట్టారు, బోర్డు స్పెషల్గా ఆవుల సంరక్షణ కొరకు. రెస్క్యూడ్ కౌస్ గురించి అయినా సరే, ఆవులు ఎక్కడైనా ప్లాస్టిక్ దేనేమైనా ఇబ్బంది అయినా సరే, ఆవులకి యాక్సిడెంట్ అయినా సరే, అవన్నీ కేర్ చూసుకోవడానికి గోమాత హాస్పిటల్స్ పెట్టినారు కొన్ని స్పెషల్గా. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ స్టేట్స్ లో మన దగ్గర లేవు. అక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని పెట్టి ఇటువంటి ఆవులు మళ్ళీ అంబులెన్స్ లో ఉన్నాయి స్పెషల్ గా. కౌస్ కి ఏమైనా ఎక్కడ స్టేట్స్ లో ఏమైనా అయితే ఇబ్బంది ఏమైనా అయితే తీసుకెళ్లడం, ఇమీడియట్ గా రావడము, అక్కడ మళ్ళా అక్కడ గోశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయడం, అట్లా అన్ని విధాలుగా చేస్తున్నారు. గోశాల డెవలప్మెంట్ చేయడం, ఇంకా గో ఆధారిత ఉత్పత్తులు డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళే ముందుండి దాన్ని సపోర్ట్ చేయడం. మరి మన దగ్గరికి ఇవి రాకపోవడానికి కారణం? మన దగ్గర గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎంఐఎంతో పొత్తులో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ చేయట్లేదు మరి? మేము ప్రెషర్ చేస్తున్నాం. ఎన్నో మేము ఇప్పటివరకు రిప్రజెంటేషన్స్ చాలా ఇచ్చినాం. ఇంత ముందు స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చినాం. ఈ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఏముంది? రెస్పాన్స్ ఏం లేదు. మేము చేస్తాం అని చెప్పి చేయట్లేదు. మేము అన్నాము, మీరు ఇల్లీగల్ స్లాటర్స్ పర్మిషన్ ఇచ్చేది మీరే. ఉన్న ఆవులకి కనీసము వాళ్ళకి సంరక్షణ కొరకు చేయమన్నా చేయట్లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంఐఎం గవర్నమెంట్ ప్రెషర్ ఉంది కాబట్టి ఈ విధంగా అసలు ఏ విధంగా సపోర్ట్ చేయనీయడం లేదనమాట మనలాంటి వాళ్ళకి. మేము అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు కూడా చేయడానికి సపోర్టివ్ ఉన్నారు, కానీ సఫిషియెంట్ ఫండ్స్ ఇవ్వకపోవడం స్టేట్ గవర్నమెంట్. ఈ బోర్డే ఇప్పుడు మేము హైకోర్టులో ఒకటి పిల్ కూడా వేసినాం. మా సీనియర్ జేఎల్ నరసింహారావు గారు అని హైకోర్టు అడ్వకేట్, వారు కూడా అన్ని ఫ్రీ ఆఫ్ సర్వీస్లో కౌస్ కేసెస్ అన్నీ చేస్తుంటారు. మా సార్ కూడా పిల్ వేసినారు. ఏమని అన్ని స్టేట్స్లో గోశాలలకి పోషణ వేరే గవర్నమెంటే చేస్తున్నది, ఈ స్టేట్లో కూడా చేయాలని చెప్పి పిల్ వేస్తే వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. పిల్ బేస్గా ఆర్డర్ ఇచ్చింది, గోశాలల పోషణ గవర్నమెంట్దే అని చెప్పి ఇచ్చినారు. కానీ దాన్ని కూడా ఫాలో అవ్వట్లేదు ఇప్పటికి స్టేట్ గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్స్ ఏం లేదు. సో మీ గోరక్షణ కమిటీ ఉంది కదా, గోసేవ ఉంది, గోరక్షణ ఉంది. గోసేవ అంటే ఎవరైనా ఇండివిజువల్ గానా ఏముంటుంది? ఇదేమన్నా గోసేవ అంటే ఇప్పుడు మనం నేను అనేది గోసేవ అంటే మన ఇంట్లో ఉన్న వాటిని కాకుండా ఇప్పుడు బయట ఉంటున్నాయి, వీధులలో మనం చూస్తున్నాం, వ్యర్థాలు తింటున్నాయి, అవి ఎవరి అసలు? వీధిలో వచ్చే ఆవులన్నీ ఎవరి అసలు? మన నిజంగా ఇప్పుడు మన కుటుంబం గురించి మన పాడి పంట కోసం దాన్ని వాడినప్పుడు, వాటిని ఉపయోగాలు వాడుకున్నప్పుడు ఆ ఆవును కూడా సంరక్షించే బాధ్యత మనదే కదా. దాని మేత విషయం కానీ, దాని బాగోగులు, ఆ రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. రోడ్ల మీద ఏం దొరుకుతుంది? వాటికి వ్యర్థాలు దొరుకుతుంది. ట్రాఫిక్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది, నడి రోడ్లో కూర్చుంటుంది. అసలు దీనికి కారణం ఏంటి? ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్ని చోట్ల జరిగింది సేమ్. కానీ అక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏం తీసుకుందంటే, మున్సిపాలిటీ ఇప్పుడు మన దగ్గర జిహెచ్ఎంసీ, అక్కడ ఉత్తరప్రదేశ్ మున్సిపాలిటీ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే సిటీలో ఇప్పుడు ఒక జోన్ ఉంది, ఆ జోన్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసినారు. ఒక ప్లేస్ ఒక 1000 గజాల ల్యాండ్ అట్లా ప్లేస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రోడ్ల మీద తిరిగే ఆవులు ఉన్నాయి అనుకోండి. తిరిగే ఆవులు ఉంటే రోడ్ల మీద తిరిగి అంటే ఓనర్ ఉంటారు, కానీ వాళ్ళ ఇబ్బందుల కారణంగానే కొన్ని విషయాలుగా కొన్ని ఇబ్బందుల కారణంగా వదిలేస్తారు, రోడ్ల మీద తిరుగుతుంటాయి. అక్కడ వేరే స్టేట్లు ఏం చేసినారంటే ఆ రోడ్ల మీద తిరిగే ఆవులన్నిటికీ ఒక ప్లేస్ వాళ్ళు గోశాల లాగా మున్సిపాలిటీ ప్లేస్ కేటాయించేసి అందులో షెడ్లు వేసేసి ఇవన్నీ పెట్టేసి అవన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు. పెట్టేసి అందులో ఎవరైనా పెట్టాలన్నా ఏం చేయాలన్నా తీసుకెళ్ళి అక్కడనే వాళ్ళు ఫీడింగ్ చేయడము, లేకుంటే పోషణ గురించి ఇవన్నీ గవర్నమెంట్ టేకప్ చేసి చేస్తుంది అక్కడ. ఇంకా ఎవరైనా రైతులు నిజంగా మేము పెంచుకుంటామంటే అవి వాళ్ళకి ఇవ్వడం, అక్కడి నుంచి ఆవులు ఇవ్వడం. లేకపోతే ఓనర్ వచ్చి నేను బయట వదలను, బై మిస్టేక్ ఇట్లా తాడు తెగిపోయి వచ్చింది అట్లాంటివి అంటే ఇచ్చేసి మాట్లాడి ఇచ్చేదన్నమాట. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అట్లా ఏం ఇనిషియేట్ ఏం లేదనమాట. ఇక్కడ రైతులు కూడా ఏంటంటే అక్కడ రైతులకు ఏమో డైలీ మెయింటెనెన్స్ ప్లస్ నెలకి 4500 ఇస్తారు కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు. రైతులు కూడా ఏమి ఇబ్బంది, ఇక్కడ ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది రావడము ఇవన్నీ జరగడం వల్ల కూడా వాళ్ళు వదిలేయడం జరుగుతుంది కొంతమంది. గవర్నమెంట్ అదే పోషణ వీళ్ళకి ఖర్చులో
గోశాల ఆవులు పోషణ కొరకు ఇస్తే వీళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఏ విధంగా సాయం లేదు కాబట్టి వాళ్ళు కొంతమంది వదలడం జరుగుతుంది. లేకుంటే ముందుకొచ్చి కూడా సేమ్ అక్కడ పెట్టినట్టు 1000 గజాలు అట్లా కేటాయించేసి అక్కడ పెట్టేస్తే ఎవరైనా పెంచుకునే వాళ్ళు తీసుకెళ్తారు. ఇన్షియేట్ గవర్నమెంట్ రావాలి. ఇప్పుడు మేము యాజ్ ఏ గోసేవకులంగా మేము ఎంత చేస్తున్నామంటే మాతో అయినంత వరకు ఎక్కడైనా ఆవుకి యాక్సిడెంట్ అయితే మేమే సొంతంగా వెహికల్ చిన్న అంటే మేమే చిన్న వెహికల్స్ పెట్టుకున్నాం, అంబులెన్స్ లాంటివి. ఓకే. లేకుంటే లేని దగ్గర వెహికల్ రెంట్కి తీసుకొని వెళ్ళడము. అందులో ఇమీడియట్ లోడ్ చేసుకొని గాయపడిన ఆవులు ఇన్ఫర్మేషన్ వచ్చి తీసుకెళ్ళి ఎక్కడ సఫిషియెంట్ ప్లేస్ ఉంది గోశాలలో అక్కడ ట్రీట్మెంట్ చేయడము. అక్కడ అట్లా చూస్తున్నాం. కొన్ని ఆవులు ఏమైనా ఎక్కడ ప్లాస్టిక్ దీని ఇబ్బంది వస్తే దాన్ని తీసుకెళ్ళడం, దానికి ఆపరేషన్ చేయించడం, చూసుకోవడం, ఇట్లా మనతో అయినంత వరకు మేము చేస్తున్నాం. కానీ అంతైనా ఎక్కువ చేయలేం కదా. గవర్నమెంట్ మేమైతే ఇప్పుడు రెస్క్యూస్ లో మాత్రం ఒక 15,000కు పైగా ఆవులు కాపాడడం. 10 సంవత్సరాలలో నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి ఈ సేవలో ఉన్నాను గో సంరక్షణలో. నేను స్వయంగా ఒక 15,000 ఆవులు పైగా కాపాడినాం. దాదాపు 150కి పైగా ఎఫ్ఐఆర్లు చేసినాం. నా పైన కూడా పోలీసు వాళ్ళు కక్ష కట్టి ఒక 5 ఎఫ్ఐఆర్లు చేసినారు, రివర్స్ కేసులు. మిగతావి చాలా చోట్ల నేను ఫైట్ చేసిన, లీగల్ గా నాకు రైట్ ఉంది, ఆపే రైట్ ఉంది అని ఫైట్ చేయడం వల్ల అడ్వకేట్ అయిన తర్వాత వాళ్ళు ఆగినారు కేసులు వేయడం. కానీ మిగతావి చాలా వరకు కేసులు చేసినారు నా మీద. మా వాళ్ళ మీద ఇంకా చాలా మంది మీద కేసులు వేసారు. అట్లా మేము ఎన్ని వేల ఆవులు కాపాడినాము. మేము లీగల్ గా ఈ విధంగా ఫైట్ చేసినాము. మీరు అన్నారు మీ పైన కేసులు వచ్చాయి, మీరు కేసులు పెట్టారు. అవును. మీరు పెట్టిన కేసులు ఎక్కడి వరకు కొలిక్కి వచ్చాయి? అది ప్రొసీజర్ ఎట్లుంటుందంటే, ఈ స్టేట్ యాక్ట్ ఉంది కదా, తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ కౌన్సిల్ యాక్ట్ 1977. దీంట్లో ఏంటంటే ఆ చట్ట ప్రకారం ఏంటంటే 6 నెలలు జైలు శిక్ష చేయొచ్చు, లేదు అంటే జరిమానా 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు ఉంటుంది అంతే. వేరే స్టేట్స్ లోనేమో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినారు. స్టేట్ యాక్ట్ కదా, స్టేట్ గవర్నమెంట్స్ రాగానే ఇంప్లిమెంట్ చేయడం వల్ల 10 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. 10 ఏళ్ళు జైలు శిక్ష, 1,00,000 రూపాయలు జరిమానా. అప్పుడు ఏంటంటే ఇమీడియట్ పట్టుకోగానే కేసు కాగానే జైలుకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే పట్టుకోగానే 41A నోటీస్ ఇస్తున్నారు వాళ్ళకి. మళ్ళీ హబిచువల్ అఫెండర్ ఉంటాడు, అంటే రెగ్యులర్ గా వాడు ఇదే పని మీద ఉంటాడు. కానీ పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ప్రెజరా, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడం వల్ల చేయట్లేదు. ఇప్పటి వరకు ఇన్ని 100 కేసులు, అంటే నేనే 150, మా టీం 150 అంటే దాదాపు హైదరాబాద్లో ఈజీగా రోజుకు ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. జిహెచ్ఎంసీ లిమిట్స్లో రోజుకు ఒక ఎఫ్ఐఆర్, అంటే అన్ని పొల్యూషన్లు కలిపి ఏదో ఒక దగ్గర ఎఫ్ఐఆర్ అవుతూనే ఉంటుంది రోజు. అంటే సంవత్సరానికి ఈజీగా 400కు పైగా ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే ఒక్క దాంట్లో కూడా పోలీసు వాళ్ళు ఇప్పుడు రిమైండ్ చేయాలి, జైలు పంపలేదు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఉంటే వాళ్ళకి పంపకపోవడం. అంటే మన దగ్గర కఠిన చర్యలు లేవు దీనిపైన, లేదు. మళ్ళీ ఇమీడియట్ గా 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. ఇంకా వాడు ఈ బుచ్చర్ ఉంటారు కదా, అతను ఏం చేస్తాడు, 1 month లో కోర్టుకు వస్తాడు, అడ్మిషన్ అవుతాడు. అడ్మిషన్ అంటే 1000 రూపాయలు ఫైన్ కడతాడు, ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. వాడు 1 month లో మళ్ళీ వెహికల్ తీసుకుంటాడు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు బిజినెస్. ఇక మేము ఎన్నో కోర్ట్స్ కి అంటే లీగల్ గా ఫైట్ చేస్తూనే ఉన్నాము. కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి హైకోర్టు. ఇప్పుడు ఈ లోవర్ కోర్ట్స్ లో ఉన్న కేసెస్ అని 1 month లో కేసు క్లోజ్ అవుతుంది. వాడు మళ్ళీ తిరిగే పని లేదు ఇక. కానీ కొంతమంది కొన్ని కోర్సెస్ లో వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని రెగ్యులర్ హబిచువల్ అఫెండర్స్ ఉన్నారని చెప్పేసి కొంతమంది ట్రయల్ చేపిస్తున్నారు. కొన్ని కోర్ట్స్ లో ట్రయల్ చేస్తున్నారు. కానీ అయినంత వరకు 1000 రూపాయలు ఫైన్ కట్టేసుకుంటున్నారు, కేసు క్లోజ్ చేసేసుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 1 month లో వెహికల్ తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మేమేం చేస్తున్నామంటే ఈ మధ్యలో మాకు యాక్చువల్ ఇప్పుడు ఒక వెహికల్లో 50 ఆవులు వచ్చినాయి. 50 ఆవులు మా గోశాలకు వచ్చినాయి. సరే తీసుకోవడం ఈజీయే, కానీ పోషణ ఇంపార్టెంట్ కదా చాలా. అయితే కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేస్ ప్రాపర్టీ రూల్స్ 2017 అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఇచ్చింది. ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్ స్లాటర్ కన్నా జీవహింసి చేసి తీసుకెళ్తారో ఆ కేసు నడిచిన రోజుకి ఒక ఆవుకి, ఒక ఆవు అయినా ఏదైనా పశువు అయినా ఉంటే 250 రూపాయలు కట్టివ్వాలని ఉంది. 250 లాగా కట్టివ్వాలి. అంటే దాదాపు 250 ఆవులు అంటే ఈజీగా 250 రూపాయలు ఒక ఆవుకి, పెద్ద ఆవుకి. చిన్నదైతే 50 రూపాయలు. ఒక దాంట్లో 50 వచ్చినట్టు రోజుకి దాదాపు 12,000 నుంచి 13,000 అవుతుంది. 12,000 అంటే మీకు నెలసరికి వచ్చేసరికి ఈజీగా 4 లక్షలు దాటుతుంది. అది ఆ పేమెంట్ చేయాలి. నెల రోజులు కేసు క్లోజ్ చేసిన ఆ నెల రోజుల వరకు అన్నా వాడు అంటే రోజువారీగా ఈ పేమెంట్ రోజు అంటే ఒకటేసారి కట్టేయాలి, మెయింటెనెన్స్ కి ఇవ్వాలన్నమాట. కానీ మేము లీగల్ గా ఫైట్ చేస్తున్నాం. చాలా వరకు అయితే ఇప్పటి వరకు కొంచెం వెహికల్స్ సీజ్ అయినాయి, కొన్ని కోట్ల కేసెస్ పెండింగ్ ఉన్నాయి. ఆ విధంగా కొన్ని వెహికల్స్ ఆపిచ్చినాం. కేర్ అండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలిగా. ఒకవేళ వాడు కట్టకపోతే అంటే బుచ్చర్, కసాయి కావచ్చు, అక్యూజ్డ్ కావచ్చు,
వెహికల్ ఓనర్ కావచ్చు, క్యాటిల్ ఓనర్ కావచ్చు, ఏజెంట్ ఎవరైనా అందరు లైబులే కట్టడానికి దీనికి. కట్టి ఇవ్వాలి. కొన్ని ఆర్డర్స్ ఇచ్చినారు, కొంతమంది కట్టక వెహికల్స్ వదిలేస్తున్నారు వాళ్ళు. అట్లా కొంచెం బిజినెస్ వాళ్ళది ఇప్పుడు కొంచెం భయంకి వచ్చినారు వాళ్ళు. మిగతాది ఏంటంటే వాళ్ళు కట్టని పరిస్థితిలో ఉంటే గవర్నమెంట్ లోకల్ అథారిటీ అది రెవెన్యూ సంబంధించిన దాంట్లో నుంచి అయినా ఎక్కడి నుంచి తీసి గోశాల మెయింటైన్ చేయాలని ఉందన్నమాట. అట్లా ఉంది కానీ ఎవరు కూడా గోశాల అట్లా కూడా గవర్నమెంట్ ముందుకు రావడం లేదు. అట్లా కూడా కోర్ట్స్ ఎన్నో కోర్ట్స్ డైరెక్షన్స్ ఇచ్చినాయి లోకల్ అథారిటీకి, మీరు కట్టి ఇవ్వాలి గోశాల కానీ. అక్కడ కూడా లేదు. ఈ విధంగా జరుగుతుంది. ఇట్లా మేము చేయడం వల్ల కొంచెం ఆగింది కానీ ఇక అది చేసే వాళ్ళు రెగ్యులర్గా బిజినెస్ చేస్తూనే ఉన్నారు. మనకు 100 వెహికల్స్లో 5 వెహికల్స్ దొరుకుతున్నాయి అంటే మిగతా 95 వెహికల్స్ అయితే పోతున్నాయి కదా రెగ్యులర్ స్లాటర్కి. ఈ చెక్ పోస్టుల దగ్గర మీ కట్టడి ఏమన్నా ఆ చెక్ పోస్టులు ఏంటంటే బక్రీద్లో స్పెషల్గా చెక్ పోస్టులు పెడతారు 1 మంత్ బిఫోర్. అది ఏం జరుగుతుందంటే పోలీస్ వాళ్ళు ఓన్లీ నేమ్ పర్పస్ పెడుతున్నారు చెక్ పోస్ట్లో, నామమాత్రంగా. మీకు చెప్పాను కదా 14 years దాటిన ఇద్దరు హైదరాబాద్కి ఎంట్రీ రావాలి. యాక్చువల్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక ఏదైనా పశువు రావాలంటే దాని జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండాలి. అసలు హైదరాబాద్కి ఎందుకు వస్తాయంటే జిహెచ్ఎంసీ వ్యవసాయానికి వస్తాయా, దేనికోసం మిల్కింగ్ పర్పస్ వస్తే పాలిచ్చే ఆవులు ఉండాలి. అది కూడా లోకల్ వెటరనరీ ఆఫీసర్ జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని రావాలి. వీళ్ళు అవి చూడరు, అది ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికేట్ చూడరు. అది బక్రీద్ వచ్చేసరికి సంవత్సరం పొడవునా 365 రోజులు అంటే 365 daysలో డైలీ ఆవులే కట్ అవుతాయి హైదరాబాద్లో. ఆవులు ఎద్దులు అన్ని కట్టెద్దు, మొగవి ఆడు అన్ని కట్టయితాయి. ఈ బక్రీద్ వచ్చేసరికి ఆ కషాయాలు ఏం చేస్తారంటే ఓన్లీ మేము మేలే చేస్తున్నాం, ఫీమేల్ చేస్తలేమంటారు. ఆల్రెడీ ఫీమేల్ డంప్ అయి ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో కట్టేటి అన్ని, కానీ పేరు మాత్రం మేల్ చెప్తారు. మేల్ తీసుకో బక్రీద్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ చట్టం అంతా ఉంది, చట్ట ప్రకారం చట్టం మంచిగా ఉంది. కానీ చట్టానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏం డైరెక్షన్స్ ఇచ్చిందంటే పోలీస్కి, ఇక్కడ ఈ బక్రీద్లో ఓన్లీ ఆవులు లేకండి, ఓన్లీ ఎద్దులు అంటే అవి మేల్ తేయండి. అవి 14 years ఇవన్నీ ఏం చెప్పారు, ఇక మినిమం 3 years అబౌంట్ తెచ్చుకోండి, స్లాటర్ చేసుకోండి. అది మీరు పోలీస్ వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. పోలీస్ వాళ్ళు అదే వేలో పనిచేశారు. ఇక చట్టం మర్చిపోతారు వాళ్ళు. గవర్నమెంట్ ఓవరాల్ గా డైరెక్షన్ ఇచ్చేసింది కదా, హోమ్ మినిస్టర్ అన్నా, చీఫ్ మినిస్టర్ అన్నా, లేక అనిమల్ హస్బెండరీ సంబంధించిన మినిస్టర్ మీటింగ్ పెట్టి మాట్లాడి చెప్పేస్తారు. దాంట్లో మీటింగ్ లో ఓఐసీ కూర్చుంటాడు, ఓఐసీ సీఎం చెప్తాడు, సీఎం ఆ డైరెక్షన్స్ ఇచ్చేసాడు అందరికి. ఎవ్రీ ఇయర్ జరిగేది ఇది. ఇయ్యంగానే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా చెక్ పోస్టులు పెడతారుగా, ఆ చెక్ పోస్టులా ఓన్లీ ఆవు ఉందా లేదా చూస్తారు అంతే. బుల్ ఉంటే పర్మిషన్ వెళ్ళిపోండి, చిట్టీలు ఇట్టీలు ఏం చూడరు. ఇక బుల్ ఉంటే వెళ్ళిపో అంతేగా. అవి హైదరాబాద్ లోకి వచ్చినాక అవి తిరుగుతుంటే మేము పట్టుకోవాలి. ఇక చెక్ పోస్టులు 150 చెక్ పోస్టులు పెట్టినారు హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం. ఒక్క చెక్ పోస్ట్ లో ఒక్క ఎఫ్ఐఆర్ కాలేదు ఇప్పటి వరకు. ఒక్క ఎఫ్ఐఆర్ చెక్ పోస్ట్ నుంచి పోయి కేసు చేసింది లేదు. మేము సిటీ ఎంటర్కి వచ్చినాక ఇది అన్ఫిట్ ఫర్ స్లాటర్, ఇది అంటే మంచి అగ్రికల్చర్ పర్పస్ ఉందని మేము బట్టి పోలీస్ వాళ్ళకి అప్పగిస్తే అది కూడా ఏదో ఇష్యూ అయ్యేటట్టు ఉంటే కేసు చేస్తారు. లేకుంటే మనలాంటి వాళ్ళు కేసు వేసి మళ్ళీ వదిలేయడం. మొన్న బగిరిది చూడొచ్చు మీరు, మెదక్లో ఏం జరిగింది, మీరు ఓపెన్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు విచ్చలు విడిగేలా దూడలు తెచ్చుకున్నారు, అన్ని బుల్స్ అన్ని తేయడం వల్ల అవి ఇల్లీగలే. మీ పర్మిషన్ వల్లనే కదా వచ్చిన ఎంటర్ అయినాయి కదా. లేకుంటే ఎట్లా ఎంటర్ అయితే హైదరాబాద్కి అవి, హైదరాబాద్ అయినా వేరే డిస్ట్రిక్ట్స్ అయినా మీరు చెక్ పోస్టులు పెడతారు తెలంగాణ వ్యాప్తంగా. ఓన్లీ మీరు సిటీలోనే 150 చెక్ పోస్టులు పెట్టినారు, మరి మిగతా అన్ని చోట్ల పెట్టినారు. కానీ అవి జరిగేదని జరుగుతుంది. అంటే మీరు దగ్గరుండి ఒకవేళ మాలాంటి వాళ్ళు పట్టుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పెట్రోల్ ఇచ్చి పంపించి మరి స్లాటర్ హౌస్కి లేకపోతే వాళ్ళ ఇళ్లలోకి పంపిస్తున్నారు. ఇప్పుడు మొన్న బక్రీద్లో చాలా ఇష్యూస్ అయినాయి. ఎందువల్ల ఇష్యూస్ అయినాయి, కమ్యూనల్ ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయి అంటే చట్టానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. పోలీస్ కమిషనర్లు అయినా ఎస్పీలు అయినా డిస్ట్రిక్ట్లలో చట్టానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తారు కాబట్టి కమ్యూనల్ ఇష్యూస్కి దారి తీస్తుంది అది. లేకపోతే ఎందుకు ఇస్తే చట్ట ప్రకారం మీరు పోతే అసలు రావద్దు హైదరాబాద్కి. బక్రీద్లోనే మళ్ళీ కొన్ని వేల దూడలు ఎందుకు వస్తాయి, మిగతా రోజులు ఎందుకు రావు? అంటే ఇండైరెక్ట్ గా మీరు సాక్రిఫైస్ చేయడానికి, చంపడానికే తీసుకొచ్చేది అంతే కదా. అంటే గవర్నమెంట్ అక్కడ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ, అంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ, వేరే డిస్ట్రిక్ట్లో మున్సిపాలిటీ, వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రెజర్తో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఇల్లీగల్గా పనిచేస్తున్నారు అందరు. చేయడం వల్లనే ఎన్ని గణం హైదరాబాద్కి రావడం ఇదంతా జరగడం, దానివల్లనే కమ్యూనల్ ఇష్యూస్ దారి చేస్తుంది. అంటే గవర్నమెంట్ అగేన్స్ట్ లా ఫాలో అవ్వడం వల్లనే ఇది కమ్యూనల్ ఇష్యూస్ దారి చేస్తుంది. లేకపోతే కాదు కదా. ఎందుకు అవుతుంది, చట్ట ప్రకారం మేము కూడా పోమంటాం కానీ ఎక్కడ కూడా పోవడం లేదు కదా. అదే అనమాట, అట్లా ఉంది. సో వినోద్ గారు, దేశానికి పాడి పంటనిచ్చి ఆవులకు ఈ దుస్థితి వస్తుంది. సో మీ గోరక్ష నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా కార్యాచరణ ఏమైనా ఉందా? మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను.
12 సంవత్సరాల నుంచి మేము ఈ సేవలో ఉన్నాము. Hmm. గో భక్తులు, గోరక్షకులు, గోసేవకులు అందరూ ఉన్నారు. మేము ఏ విధంగా చేస్తున్నామంటే ముందు గోరక్ష. గోరక్ష అంటే ఇల్లీగల్ స్లాటర్కి వెళ్ళేవని రెస్క్యూస్ చేయడం, రెస్క్యూస్ చేసేసి కాపాడడం ఓకే. ఒకటి. రెండోది గో సంరక్షణ. గోశాలలో ఉన్న ఆవులో కూడా సంరక్షణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పట్టడం ఒక రోజు పని, కానీ దాన్ని మేపడము రోజు పని. అది ఆ సంరక్షణ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు యాజ్ అ సిటిజన్గా, యాజ్ అ గోసేవక్గా మనం ఎంత చేయాలో అంత చేస్తాం. కానీ గవర్నమెంట్ ముందుకు వచ్చి చేయాలి కదా. యాక్చువల్లీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అన్నప్పుడు గవర్నమెంట్ ఇనిషియేట్ చేసుకోవాలి. అది అంటే గవర్నమెంట్ సంబంధించిన పని కాబట్టి వాళ్ళు చేయాలి. గో సంరక్షణ ఏ విధంగా చేయాలో అదొక ఆలోచిస్తాం. మూడోది గోసేవ. గోసేవ అంటే యాజ్ ఏ గోభక్తుగా నేను గోభక్తుడిని గోపుత్రునిలాగా నేను ఒకడిని. అంటే మనం ప్రతి హిందూ గోరక్ష చేయలేడు, ప్రతి హిందూ గో సంరక్షణ చేయలేడు, అందరు చేయలేరు. మనలాంటి వాళ్ళు ముందుండి కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి చేసే నా యొక్క వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి గోభక్తుడికి యాజ్ ఏ హిందువుగా మనం గోవుని ఎవరైతే పూజిస్తాం వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే ముందుగా గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అందరూ. గో ఆధారిత ఉత్పత్తులు అంటే గోవు నుంచి వచ్చే ఫస్ట్ మెడిసిన్స్ అనుకోండి. మెడిసిన్స్ అయితే గో ఆధారిత ఉత్పత్తులలో మెడిసిన్స్, గో అర్క్ అయినా సరే, గోవు పాల నుంచి వచ్చే మెడిసిన్స్ అయినా సరే, లేకపోతే వెన్నతో నెయ్యితో వచ్చే మెడిసిన్స్ అయినా సరే, అంటే ఆ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. గోవు నుంచి వచ్చే మెడిసిన్స్ మనం వాడడం వల్ల గోవులకు పోషణ ఇచ్చినట్టే ఇండైరెక్ట్గా ఒకటి. రెండోది రోజు FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ప్రతి మానవునికి అవసరం పడేదైనా డైలీ ఇంట్లో నిత్య అవసరాలు. ఇప్పుడు సోప్స్ తయారవుతున్నాయి, సర్ఫ్ తయారవుతుంది, ఇంట్లోకి సంబంధించిన షాంపూస్ తయారవుతున్నాయి, ఇంట్లోకి సంబంధించిన ఫెనాయిల్ తయారవుతుంది. అంటే వస్తువులు నిత్యం వాడే వస్తువులు అవవుతున్నాయి. తర్వాత గో ఆధారిత ఉత్పత్తులు అంటే మళ్ళా గో ఆధారిత వ్యవసాయం అంటే గోవు పేడతో పండించే వ్యవసాయం సంబంధించిన అవైనా సరే, అవన్నీ అంటే గో పేడతోటి ఇవన్నిటితో పండించే పంటలకు సంబంధించిన అవి వాడుకోవడం, ఇంట్లో బియ్యమైనా పప్పులైనా ఇవన్నీ పండుతున్నాయి అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన అవి వాడడం కానీ ఇట్లా నిత్య అవసరాలకు సంబంధించిన గోవు నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ మనం వాడడం వల్ల గోవు పోషణ ఇచ్చినట్టే కదా. ఎవరైతే పెంచుతున్న ఆవుల్ని వాళ్ళకి మనం ఉపాధి కల్పించాలి, ఆవులు కూడా పోషణ జరగాలంటే ఈ విధంగా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గోవు నుంచి వచ్చే దేశీ ఆవు నుంచి వచ్చే నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి ఎటువంటి పవర్ అంటే హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయినా దాన్ని క్లియర్ చేసే శక్తి ఉందన్నమాట. అంత ఔషధం, మెడిసిన్ డైరెక్ట్ తీసుకోవడం వలన అంత పవర్ ఉంది. కాబట్టి మనం డైలీ నెయ్యి వాడడం వల్ల అటువంటి ఏమైనా ఇష్యూస్ వచ్చేటు ఉన్నా మనకు క్లియర్ అయిపోతుంది. మీరు ఒకప్పుడు చూడొచ్చు, మనకు స్వాతంత్రం రాకముందుకు మనకి హాస్పిటల్స్ ఉన్నాయండి, లేవు. కానీ ఒక్కొక్క ఫ్యామిలీకి 10 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉండే. ఈరోజు అది సాధ్యమా? కాదు. ఎందుకంటే ఒకప్పుడు గోవు పోషణ చేసినాం, గోవుకు సంబంధించిన పాలు తాగినాం, అంటే గోవు ద్వారా పండించిన వ్యవసాయం సంబంధించిన అవే పదార్థాలు మనం ఉపయోగించడం వల్లనే మనం అంత గట్టిగా ఉన్నాం. వైద్యశాల ప్రతి ఇంటికి గోవే వైద్యశాల, గోవే అని ఇంకా మనకి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదనమాట. అట్లా ఒకప్పుడు ఉండే, హాస్పిటల్స్ లేవు. ఏం లేని టైంలో మనుషులు బతికినారు లేదా? మీరు అనుకోవచ్చు స్వాతంత్రం రాకముందు హాస్పిటల్స్ ఉన్నాయా? లేవు. ఏమైనా డిజీజెస్ ఉన్నాయా? క్యాన్సర్ ఉందా? ఇంకా వేరే రకరకాల డిజీజెస్ ఉన్నాయా అంటే లేవు. ఇవాళ డిజీజ్ ఎందుకు వస్తున్నాయంటే ఆవును దూరం చేసినాం మనం. ఆవును దూరం చేయడం వల్ల అటువంటి డిజీజెస్ వస్తున్నాయి. జనరల్గా హాస్పిటల్స్ కూడా పెరుగుతున్నాయి. మళ్ళీ అదే హాస్పిటల్కి మళ్ళీ వేరే రకాలుగా వెళ్తున్నాం మనం. అట్లా కాకుండా ఆవును పెంచుకోవడం వల్ల మన ఇంట్లోనే హాస్పిటల్ ఉన్నట్టు ఉంటుంది. ఆవుకు సంబంధించిన ఉత్పత్తులు వాడుకోవడము, ఆవు ద్వారానే మనకి ఆవుకు పోషణ చేయాలి, మనం కూడా దానితో వచ్చేటివి వాడుకుంటే బాగుంటుంది. అలా అన్నమాట. సో మానవాళికి, దేశానికి మొత్తానికి మనకు ప్రయోజనకారిగా అయిన గోమాత గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జై గోమాత. జై గోమాత.